హైట్ వాల్ వీడియో లేవలందు స్మాల్ అప్డేట్ ప్రజెంట్ మనకు డిఫెన్స్ డార్లింగ్ యూట్యూబ్ ఛానల్తో పాటు మనకు సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సెకండ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మున్నా జాబ్స్ హబ్ అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ఆ సెకండ్ ఛానల్లో కూడా మీకు జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు 1161 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ కానిస్టేబుల్ జాబ్స్. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదనమాట. కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ జాబ్గా చేయాలి, అది కూడా CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జాబ్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి ప్రతిదీ. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జోన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ అనమాట. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వస్తుందంటే కనుక మనకు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే ఆల్రెడీ ప్రింట్ అయిపోయి మనకు రావడం అయితే జరిగింది అనమాట. మీకు ఫిబ్రవరి 22 అంటే మనకు ఈ సాటర్డే మీకు ఫుల్ నోటీస్ అయితే మీకు ప్రింట్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకు నోటీస్ అయితే ఇచ్చాడు. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 2025 ఇన్ CISF. మనకి యాక్చువల్గా ఇది నోటిఫికేషన్ అనేది 2024 రావాల్సి ఉంటే బట్ మనకు 2025 అయితే రావడం అయితే జరిగింది. కొద్దిగా డిలే చేయడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే మనకు డేట్ చూసుకున్నట్టయితే మార్చి 5, 2025 మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఏప్రిల్ 3, 2024 మనకు ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మీకు ముందే చెప్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్లో 1161 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్ చూసుకుంటే కుక్కు వచ్చేసి ఓవరాల్గా 444 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు మేల్ వాళ్ళకు 400, ఫీమేల్ వాళ్ళకు 44 పోస్టులు అనమాట. అండ్ కోబ్లర్కి వచ్చేసి 8 పోస్టులు, మేల్ వాళ్ళకు 7 అండ్ ఫీమేల్ వాళ్ళకు 1 పోస్టు. థర్డ్ వచ్చేసి టైలరు 21 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు 19 అండ్ ఫీమేల్ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. అండ్ బార్బర్కి వచ్చేసి 180 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు 163 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 17 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వాషర్ మ్యాన్ ఓవరాల్గా 236 పోస్టులు, బాయ్స్కి వచ్చేసి 212, గర్ల్స్కి 24 పోస్టులు. నెక్స్ట్ స్వీపర్కి వచ్చేసి 137 పోస్టులు అనమాట. బాయ్స్కి 123 పోస్టులు, గర్ల్స్కి 14 పోస్టులు. అండ్ పెయింటర్కి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే. అవి కూడా మనకు మేల్ వాళ్ళకి మాత్రమే భర్తీ చేస్తున్నారు. గర్ల్స్కి అయితే పోస్టులు అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకు కార్పెంటర్ ఓవరాల్గా 8 పోస్టులు ఉన్నాయి. బాయ్స్కి 7 పోస్టులు, గర్ల్స్కి 1 పోస్టు. నెక్స్ట్ వచ్చి మనకు ఎలక్ట్రీషియన్ 4 పోస్టులు ఉంటే 4 పోస్టులు కూడా మనకు బాయ్స్కి భర్తీ చేస్తున్నారు. అండ్ తోట మాలి అనమాట. ఓవరాల్గా 4 పోస్టులు భర్తీ చేస్తే ఈ 4 పోస్టులు కూడా మనకు మేల్ వాళ్ళకు భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మనకు వెల్డర్కి 1 పోస్ట్ ఉంటే ఈ 1 పోస్ట్ కూడా బాయ్స్ అనమాట. నెక్స్ట్ మనకు చార్జ్ మెక్ అనమాట. ఓవరాల్గా 1 పోస్ట్ భర్తీ చేస్తే అది కూడా మనకు బాయ్స్కే. నెక్స్ట్ వచ్చేసి MP అటెండెంట్ 2 పోస్టులు భర్తీ చేస్తుంటే ఈ 2 పోస్టులు కూడా బాయ్స్కి అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ బాయ్స్కి చూసుకుంటే 945 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గర్ల్స్కి 103 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే మరి ఇక్కడ మనకు ఎక్సర్సన్ కేటగిరీలకు కూడా 113 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 3 కింద మీకు 21,700 నుండి 69,100 వరకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవర్లో మీకు 40,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే బ్రదర్ ఇక్కడ మనకు పీడబ్ల్యూ అయితే ఉంది. ఇది పీడబ్ల్యూ అంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే వీళ్ళు అంటే ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ వాళ్ళు అర్హులైతే కాదు. అండ్ మీరు పేమెంట్ చేయాల్సిన డేట్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా మనకు ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు అప్లై స్టార్టింగ్ డేట్ కూడా చెప్పాను కదా, మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా మనకి ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 18 నుండి 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 26 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకునే బ్రదర్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మనకు ఓవరాల్ 1161 పోస్టులు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. అయితే మనకు ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకు ట్రేడ్స్మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నాం కాబట్టి వీటితో పాటు మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగొచ్చేమో. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే కానీ అది ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి కేటగిరీ వాళ్ళు ప్రతి పోస్ట్కి అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ వచ్చేసి ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ ఉన్న హైట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మేల్ వాళ్ళు 170 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ గర్ల్స్ వచ్చేసి 152 కానీ 157 సెంటీమీటర్స్ కానీ ఉండాల్సి ఉంటుంది. మనకి ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అయితే చెప్పగలను. నెక్స్ట్ వచ్చి మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కన్నా మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్లో మనకు రన్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ హైట్ విషయానికి వస్తే కన్నా 165 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే మెన్షన్ చేశాడు. అండ్ చెస్ట్ విషయానికి వస్తే 78 నార్మల్ ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకుంటే 83 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇక నెక్స్ట్ మనకు గర్ల్స్ విషయానికి వస్తే 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాలు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా హైట్ విషయానికి వస్తే 155 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది గర్ల్స్ అనేది. ఇక చెస్ట్ అనేది వీళ్ళకి నాట్ అప్లికేబుల్ కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి హైట్ ఉంటే కానీ మీరు అయితే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఏం సిలబస్ అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. ఏమైనా చేంజెస్ చేశారా లేదా అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి బ్రదర్. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1161 పోస్టులతోటి పర్మనెంట్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు సిఎస్ఎఫ్ వాళ్ళు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మన సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. థ్యాంక్ యూ.